the water is flowing through a pipe having a diameter. ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా అడుగుతున్నాడు. సో చేయండి ఒకసారి బెర్నౌల్లీస్ ఈక్వేషన్ ఇది కూడా. The water is flowing through a pipe having a diameter 300 and 200 respectively. అంటే 300 200 ఉన్న పైప్లో వెళ్తున్నాను అన్నమాట. ఇది మనకి ఎలా ఇది కూడా కన్వర్జెంట్. ఓకేనా? at a bottom of 300 and bottom and upper ends అప్పరము 200. అంటే మనకు ఎలా ఉందో చూడండి ఒకసారి. ఇది డాటమ్ లైన్ అనుకుంటాను. డయాగ్రామ్ డ్రా చేసుకుని రావాలి. ఇది దీని డాటమ్ లైన్ అనుకుంటాను. అప్పరము బాటమ్ 300. అంటే ఇది యాక్స్ ఆఫ్ 5 అనుకుంటే కనుక అప్పర్ 300 అండ్ సో ఇలా ఉంది పైన. సరే, అప్పరము 300 అండ్ లోవరము బాటమ్ 300. ఎలా ఉంది పైన? బాటమ్ 300 అప్పర్ 200 ఇలా ఉంది. సో అప్పర్ ఉందంటే మీనింగ్ ఏంటంటే దీని యొక్క హైట్ చాలా ఎక్కువ ఉందండి. అంటే Z2 ఇదేమో Z2 అవుతుంది, ఇదేమో Z1 అవుతుంది. ఓకేనా? ఇక్కడ ఇచ్చిన దాన్ని బట్టి దేని యొక్క హెడ్స్ ఎక్కువ ఫ్రమ్ బాటమ్ నుంచి దేని యొక్క హెడ్స్ ఎక్కువ అనేది మనకు తెలిసింది అనమాట. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఇది తెలియకపోతే మాత్రం మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ క్లియర్గా అర్థం చేయండి. 300 బాటమ్, 200 అప్పర్, 200 అప్పర్, బాటమ్ 300. ఓకేనా? సో నాకు డయామీటర్ ఇచ్చాడు. ఎట్ ఈ పాయింట్ దగ్గర ఇది సెక్షన్ 1, ఇది సెక్షన్ 2. diameter D is equal to 300 and P1 is equal to 24.525 Newton per centimeter square. Okay, pressure upper end ఇది upper end దగ్గర pressure, ఇది bottom end దగ్గర pressure. So that is D2, it is equal to 200. అలాగే 200 mm. అలాగే P2 it is equal to 9.81 Newton per centimeter square. So ఇలా ఇచ్చాడు. ఓకే, ఇలా ఇచ్చాడు. డయాగ్రామ్ కనిపిస్తుందా? ఇలా ఇచ్చాడు. నాకు వాడు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడంటే ఇలా ఉంది. డిటర్మైన్ డిఫరెన్స్ ఇన్ డాటమ్ హెడ్. అదేంటి డిటర్మైన్ ద డిఫరెన్స్ ఇన్ హెడ్ డాటమ్ హెడ్ అంటే వాడు ఏం అడుగుతున్నాడంటే Z2 మైనస్ Z1 అడిగినట్ట, లేదా Z1 మైనస్ Z2 అడిగినట్ట అనేది మనకు తెలియాలన్నమాట. Z1 ఎక్కువ వేసేసుకున్నారు అనుకోండి, Z2 తక్కువ వేసుకున్నారు అప్పుడు Z1 మైనస్ Z2 వస్తుంది. అప్పుడు మీరు ఇదేమో హైయర్ పెట్టేసుకుంటే లోవర్ పెట్టేసుకుంటే డిఫరెన్స్ వచ్చేసింది అనమాట. అలా వేసుకోడు. మనకి అడిగిన దాని ప్రకారం కన్ఫ్యూజ్ అవ్వకుండా Z2 మైనస్ Z1 ఎంత సార్ అని అడుగుతున్నాను అన్నమాట. Z2 మైనస్ Z1 ఈస్ హౌ మచ్ సార్ అని అడుగుతున్నాడు. డిటర్మైన్ ద డిఫరెన్స్ ఇన్ డాటమ్ అట్ ఇఫ్ ద రేట్ ఆఫ్ ఫ్లో 4 లీటర్ పర్ సెకండ్ అయితే కనుక అది అడుగుతున్నాను అన్నమాట. ఓకేనా? నాకు ఇచ్చిన గివెన్ డేటా రాసుకున్నాను. D1 it is equal to 300 mm. సో దీన్ని మీటర్లో కన్వర్ట్ చేస్తే మీటర్లో రాస్తే by 1000 that is equal to 0.3 meters. ఓకే, సో దీని నుంచి A1 ఫైండ్ అవుట్ చేయండి. A1 it is equal to pi by 4. సో 0.3 whole square ఎంత వస్తుందంట. అలాగే D2 it is equal to 200 mm. So that is equal to 0.2
ఆఫ్టర్ క్యాలిక్యులేటింగ్ నాకు A1 0.0706 వచ్చింది, A2 0.0314 మీటర్ స్క్వేర్ వచ్చింది. అలాగే మనకు P1 ఇచ్చాడు, P1 ఇట్ ఈస్ ఈక్వల్ టు 24.525 న్యూటన్ పర్ సెంటీమీటర్ స్క్వేర్లో ఇచ్చింది. దీన్ని మీటర్లో కన్వర్ట్ చేయండి. 24.525 into 10 to the power of 4 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. అలాగే P2 ఎలా ఇచ్చాడు? 9.81 న్యూటన్ పర్ సెంటీమీటర్ స్క్వేర్. దీని కనుక మీటర్లో కన్వర్ట్ 9.81 into 10 to the power of 4 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఎలా వచ్చింది? నాకు P1 వచ్చేసింది, P2 వచ్చేసింది. అలాగే డిశ్చార్జ్ లీటర్స్ పర్ సెకండ్స్ ఇచ్చాడు. ఎక్కడ ఇచ్చాడు? 40. Q ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడంటే Q1 ఈజ్ ఈక్వల్ టు Q2 నాకు తెలిసింది. Q1 ఈజ్ ఈక్వల్ టు Q2 ఇట్ ఈజ్ ఈక్వల్ టు, సో దట్ ఈస్ Q1 ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకు వాల్యూ? ఇచ్చాడు వాల్యూ 40 లీటర్ పర్ సెకండ్. సో దీన్ని మీటర్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేయండి. అంటే 5000 వేస్తే ఆటోమేటిక్గా అంటే కన్వర్ట్ అయిపోయింది. కనిపిస్తుంది కదా? 40 by 1000 మీటర్ క్యూబ్ పర్ సెకండ్. 40 పర్ మీటర్ క్యూబ్ అంటే 0.04 మీటర్ క్యూబ్ పర్ సెకండ్. ఓకేనా? కనిపిస్తుందా అందరికీ? ఓకే. 0.0 5000 చేస్తే 0.04 మీటర్ క్యూబ్ పర్ సెకండ్ అన్నీ వచ్చేసింది. మన ఇంటికి అంతా వాళ్ళు ఇచ్చిన డేటా దాని నుంచి A1 ఫైండ్ అవుట్ చేశాను ఫర్ మై క్యాలిక్యులేట్. సో నేను అన్ని మీటర్స్లో కన్వర్ట్ చేసుకుని క్యాలిక్యులేట్ చేసుకున్నాను నాలుగు సెషన్లో. ఓకేనా? నాకు ఈజీగా ఉండడానికి. సో నెక్స్ట్ నేను ఏం చేయాలి? డైరెక్ట్ చేయాలి. చూడండి ఒకసారి ఎలా చేస్తామని. ఇక్కడికి వచ్చిన తర్వాత డిశ్చార్జ్ ఆల్రెడీ వచ్చేసింది. వెలాసిటీస్ ఫైండ్ అవుట్ చేయండి. వెలాసిటీస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? Q1 ఈజ్ ఈక్వల్ టు A1 E1 అంటే Q1 ఆల్రెడీ 0.04 అని మనకు తెలుసు, అంతేనే కదా? అంటే 0.04 ఇట్ ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ కింద రాస్తాను 0.04 is equal to A1 into V1. V1 is equal to V1 it is equal to 0.04 by A1. A1 అంటే వాల్యూ 0.04 by A1 వాల్యూ ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం 0.07068. ఎంత వస్తుంది? ఎంత వచ్చింది వాల్యూ? 0.5658. 0.5658 వచ్చింది మీటర్ పర్ సెకండ్ ఇది. అలాగే Q2 ఫైండ్ అవుట్ చేయండి. Q2 is equal to A2 V2 అంటే Q1 is equal to Q2 అని మనకు తెలుసు. అంటే డిశ్చార్జ్ చేంజెస్ రావు. that is 0.04 is equal to A2 into V2. V2 is equal to 0.04 by A2. that is V2 is equal to 0.04 by A2 value మనకి ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం 0.03. సో దీన్ని చేస్తే 1.274 మీటర్ పర్ సెకండ్. సో నాకు V1 వచ్చేసింది, V2 వచ్చేసింది. సో వీటి తెలిస్తే ఆటోమేటిక్గా మనకు అన్ని వాల్యూస్ తెలుసుకున్నట్టు. V1 వెలాసిటీ 0. అంటే ఇక్కడ ఎంట్రన్స్ వెలాసిటీ 0.5658 వెళ్తుంటే 0.5658 మీటర్ పర్ సెకండ్ వెళ్తుంటే ఎగ్జిస్టింగ్ వెలాసిటీ V2 ఇట్ ఈస్ ఈక్వల్ టు 1.274. సో పెరిగింది, మీటర్ పర్ సెకండ్స్లో వెళ్తున్నాం అన్నమాట. ఇప్పుడు ఈ కారణం అవసరం నాకు ఏమేమి అడిగాడు? డయాటమ్స్ యొక్క డిఫరెన్స్ అడిగాడు.
according to Bernoulli's equation, right? According to Bernoulli's equation ప్రకారం ఏం రాయొచ్చు? P by rho g plus z. So P1 z1 plus V1 square by 2g. Okay, it is equal to P2 by rho g plus z2 plus V2 square by 2g. సో మనకు కావాల్సిన Z2 మైనస్ Z1 కాబట్టి అక్కడ ఉన్న వాటిని ఇటువైపు పెట్టేసి మిగిలినన్ని ఇటువైపు పంపించేయండి. Z2 మైనస్ Z1 ఇట్ ఈస్ ఈక్వల్ టు P1 బై rho g ఇక్కడ మైనస్ P2 బై rho g. ఓకే, నెక్స్ట్ ప్లస్ V1 స్క్వేర్. చూడండి క్లియర్గా రాయండి, రాయకపోతే మళ్ళీ ఇబ్బంది పడతారు. చూడండి అటువైపు తీసేయాలని జరుగుతుంది. జెడ్ అటువైపు పంపిస్తే కదా ఆ P2 మైనస్ అంటే నాకు Z2 మైనస్ Z1 వస్తుంది అటువైపు. ఓకేనా? సో నేను ఇటువైపు రాసుకున్నాను. ఓకేనా? సో ఈ P2ని V2 ఇటువైపు పంపించండి. అంటే P1 బై rho g మైనస్ P2 బై rho g ప్లస్ V1 స్క్వేర్ బై 2g మైనస్ V2 స్క్వేర్ బై 2g. అంతేనా కదా? సో చూడండి ఒకసారి అటువైపుకి వెళ్తే అటువైపు అంటే ఇటువైపు తీసుకొస్తాను. నేను ఇటువైపు అటువైపు రాస్తాను. సో అంత క్లియర్గా రాస్తాను. అన్ని సబ్మిట్ చేయండి, వాల్యూస్ అన్ని సబ్మిట్ చేయండి. అంటే P2 వాల్యూ మనకు ఆల్రెడీ తెలుసు. P2 is 9.81. P1 వాల్యూ 24.5g into 10 to the power of 4 whole by rho g, that is water of 1000 into 9.81 minus P2, that is 9.81 into 10 to the power of 4 whole by 1000 into 9.81. అలాగే ప్లస్ V1 స్క్వేర్ అంటే 0.5658 V1 స్క్వేర్ బై 2g, that is 9.81 plus minus V2 1.274 whole square by 2 into 9.81. సో ఇదంతా చేస్తే మనకు వాల్యూ వచ్చింది అన్నమాట. ఎంత వచ్చింది వాల్యూ? 13. కింద వాల్యూ ఉందా? కింద స్పేస్ ఉందా? Z1 మైనస్ Z2 మైనస్ Z1 ఇది ఈక్వల్ టు 13.70 meters. మీటర్స్ ఎంత? 13.70. 13.70 meters. సో సెంటీమీటర్లో రాస్తే కనుక ఇటు 100 వేసుకోండి, ఎంఎంలకు బై 1000 వేసుకోండి. సరే, ఇది వాటి యొక్క డిఫరెన్స్ యొక్క హైట్స్. ఇప్పుడు ఇంత ప్రెజర్ కింద వెలాసిటీ వెళ్తుంది. ఓకేనా? ప్రెజర్లో డిఫరెన్స్ వచ్చింది. P1 ప్రెజర్ 24.5 వెళ్తే P2 ప్రెజర్ 9. అంటే ప్రెజర్ డిఫరెన్స్ వచ్చింది, వెలాసిటీ డిఫరెన్స్ వచ్చింది, అలాగే హెడ్స్ అప్పర్ పోర్షన్లో ఉందన్నమాట. వాటి యొక్క డిఫరెన్స్ ఎంత ఉన్నట్టు? 13.70 ఉన్నట్టు. ఆ మెటీరియల్ ఆ ప్రాపర్టీ ఎగ్జిట్ ప్రాపర్టీస్ని బట్టి మనం చెప్పేచ్చు అనమాట. ఎగ్జిటింగ్ ప్రాపర్టీస్ అంటే ప్రెజర్, వెలాసిటీ రెండింటిని మీద బేస్ చేసుకుని ఇనీషియల్ వెలాసిటీ, ఫైనల్ వెలాసిటీ వాటి యొక్క డిఫరెన్స్ బట్టి డయాగ్రామ్స్ యొక్క డిఫరెన్స్ ఈజీగా చెప్పచ్చు అనమాట. ఒకసారి మళ్ళీ చెప్తాను, ఒకసారి రిపీట్ చేస్తాను, చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి ఒకసారి. ద వాటర్ ఈస్ ఫ్లోయింగ్ త్రూ ఏ పైప్స్ హ్యావింగ్ డయామీటర్ 300 and 200 mm. అంటే 300 and 200 mm ఉంది. At the bottom 300, 200 at the upper end respectively. ఎలా ఉంది? ఈ విధంగా ఉన్నాయి అన్నమాట. The intensity of pressure at the bottom 24.5
9.52 అంటే అప్పర్ అంటే 200 ఉంది, లోవర్ ఏమో సో మన డయాగ్రామ్స్ యొక్క డిఫరెన్స్ ఇచ్చారు. అలాగే ప్రెజర్ అట్ ద అప్పర్ ఎండ్ ఈజ్ 9.81. జనరల్ డిఫరెన్స్ డయాగ్రామ్స్ యొక్క హైట్ లో డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. Z1 is equal to Z1 minus Z2 is equal to 0 ఎంత అనేది ఇది క్వశ్చన్ అడిగిన క్వశ్చన్. మనకి డయామీటర్ ఇచ్చి దాని మీటర్లో రాసుకుంటే ఏరియా ఫైండ్ అవుట్ చేయండి. నీటు ఎంఎంలో ఇచ్చాడు, దాని మీటర్లో కన్వర్ట్ చేసుకోండి. ఏరియా 2 ఫైండ్ అవుట్ చేయండి. P1 ఈజ్ ఇన్ సెంటీమీటర్స్లో ఇచ్చాడు, సో మీటర్ స్క్వేర్లో కన్వర్ట్ చేసుకోండి. P2 కూడా 9.81 ఇచ్చాడు, దాన్ని మీటర్ స్క్వేర్లో కన్వర్ట్ చేయండి. అలాగే డిశ్చార్జ్ Q1 is equal to Q2 అంటే ఎంట్రన్స్ ఎంత ఉంటుందో ఎగ్జిట్ కూడా అంతే ఉంటుంది. అలాగే Q is equal to 40 liters per second. పర్ సెకండ్కి అది ఎంత డిశ్చార్జ్ అవుతుంది 40 లీటర్స్. దాని మీటర్ క్యూబ్లో కన్వర్ట్ చేయాలంటే 5000 వేస్తే ఆటోమేటిక్గా నాకు ఎంత వచ్చిందో 0.04 మీటర్ క్యూబ్ పర్ సెకండ్ వచ్చింది. దాని నుంచి Q1 is equal to A1 V1, Q2 is equal to A2 V2. దాని నుంచి మనకి Q1 డిశ్చార్జ్ Q2 డిశ్చార్జ్ కాబట్టి రెండింటిలో V1 V2 వచ్చేసింది. ఆ అన్నింటినీ కలిపి బెర్నౌల్లీస్ ఈక్వేషన్లో కొడితే ఆటోమేటిక్గా Z2 మైనస్ Z వాల్యూస్ వచ్చేస్తాయి. ఇది ఈ క్వశ్చన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో మీకు ఈ బెర్నౌల్లీస్ ఈక్వేషన్ మీద ఇది సెకండ్ ప్రాబ్లం. సో 1, 2 ప్రాక్టీస్ చేయండి, 2 విధాలుగా అడిగాడు. ఓకేనా? సో మీకు ఏంటంటే ఎంట్రన్స్ ప్రెజర్ తెలిస్తే అవుట్లెట్ ప్రెజర్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, లేకపోతే ఎంట్రన్స్ వెలాసిటీ తెలిసి అవుట్లెట్ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, లేకపోతే డయాటంలో డిఫరెన్స్ ఎంత ఉందో కూడా ఫైండ్ అవుట్ చేయమనొచ్చు అనమాట. ఈ విధంగా అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎగ్జామ్లో కంపల్సరీ క్వశ్చన్ ఇది. సో బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా?